తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నితేష్ పగడాల, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మనం మార్చ్ మంత్లో కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ని జరుపుకుంటున్నాం. పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్కి సంబంధించి అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసే మంత్ మార్చ్ మంత్. సో ఈ ప్రాసెస్లో భాగంగా మనకి ఈ కంప్లైంట్స్లో వచ్చే ముఖ్యమైన కంప్లైంట్ మోషన్లో బ్లడ్ పడడం. సో ఈ కంప్లైంట్ కేవలం క్యాన్సర్ వల్లనే కాకుండా కొన్ని క్యాన్సరేతర కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బినైన్ యానోరెక్టల్ డిసీజెస్, అంటే మలద్వారం యానల్ కెనాల్ దగ్గర బ్లడ్ పడడానికి క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే కారణాల ద్వారా బ్లడ్ పడే వాటిల్లో కొన్ని ముఖ్యమైన వాటిని డిస్కస్ చేద్దాం. వాటిల్లో ముఖ్యమైనవి 3: పైల్స్, ఫిషర్, ఫిస్టులా. ఈ మూడిటికి చాలామంది మా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఈ మూడిటికి వ్యత్యాసం తెలియకుండా అక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రతిదాన్ని పైల్స్ అనే లేబుల్ చేస్తారు. కానీ పైల్స్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా ఆ ఏరియాలో ఇబ్బందులు రావచ్చు. అవి ఫిషర్, ఫిస్టులా. వీటి మధ్య గల డిఫరెన్సెస్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా యానల్ కెనాల్ అంటే మలం వచ్చే ద్వారం, మలద్వారం గోడలలో కొన్ని బ్లడ్ వెజల్స్తో కుషన్స్ ఏర్పడి ఉంటాయి. ఇది మన అందరిలోనూ ఉంటుంది. ఈ కుషన్స్ యానల్ కెనాల్ని మనం ఒక వాల్ క్లాక్ పొజిషన్స్లో చూసుకుంటే 3 o'clock పొజిషన్లోను, 7 o'clock పొజిషన్లోను, 11 o'clock పొజిషన్లోను అందరిలోనూ అక్కడ యానల్ కుషన్స్ ఉంటాయి. వీటిలో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఈ కుషన్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి మోషన్ అనేది ఫ్రీగా అక్కడ రావడానికి ఒక చిన్న ఒక ఫ్రిక్షన్ ఫ్రీ మోషన్ బయటికి రావడానికి ఫ్రిక్షన్ ఫ్రీ ఏరియా ఏర్పాటుకు ఉండే కుషన్స్ ఇవి. సో ఎప్పుడైతే పేషెంట్స్లో కాన్స్టిపేషన్ అంటే మోషన్ పోవడానికి కష్టపడడం, మలబద్ధకం లాంటి ఇబ్బంది ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం లేదా హార్డ్గా మోషన్ పాస్ చేస్తూ ఉండడం, డైట్లో ఫైబర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల మోషన్ పోయేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉండడం, ఇలాంటి ప్రాసెస్ అన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ కుషన్స్ అనేటివి కిందకి ప్రొట్రూడ్ అవుతాయి, జారుతుంది. సో ఇలా జారడాన్ని మనము ఈ హెమరాయిడ్స్ లేదంటే అందరికీ వాడుక భాషలో పైల్స్ అని అంటుంటారు. సో ఇవి స్పెసిఫిక్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 3 o'clock పొజిషన్, 7 o'clock పొజిషన్ అండ్ 11 o'clock పొజిషన్లో కామన్గా ఫామ్ అవుతాయి. సో యానల్ కెనాల్లో అవి లోపల భాగంలో అంటే డెంటేట్ లైన్ అనే ఒక డిఫరెన్షియేటింగ్ లైన్ ఉంటుందండి. దానికి పై భాగంలో ఏర్పడే వాటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని, దానికి కింద భాగంలో ఏర్పడే వాటిని ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటుంటారు. ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ యొక్క డిఫరెన్షియేషన్ వచ్చి వాటిని ట్రీట్మెంట్ చేయడంలో ఉపయోగపడుతుందండి. అందుకని ప్రతి పేషెంట్ని తప్పకుండా ఈ రెండిటికి మధ్య డిఫరెన్షియేషన్ చూసుకొని ట్రీట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెక్స్ట్, ఈ హెమరాయిడ్స్ అనేటివి ఏర్పడడానికి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ముఖ్యమైన కారణం మలబద్ధకం. సో వీటిని మనము నివారించాలి అంటే ఖచ్చితంగా ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు అంటే ఫైబర్ కంటెంట్ తీసుకోవడం, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ ఏదో ఒక రూపంలో మినిమం 1 hour per day చేసుకుంటూ ఉండడం, ప్లస్ ఆహారంలో వాటర్ కంటెంట్ కనీసం 3 to 3.5 లీటర్, ఒక నార్మల్ అడల్ట్ పర్సన్ మినిమం 3 to 3.5 లీటర్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా రోజు తీసుకోవడం వల్ల ఈ కాన్స్టిపేషన్ని మనం కొంతవరకు నివారించగలుగుతాం. ఈ పైల్స్ని మనము ఒకసారి డెవలప్ అయిన తర్వాత వచ్చిందో లేదో అని తెలుసుకోవడానికి మనం ముఖ్యంగా వచ్చే పేషెంట్స్లో ఇనిషియల్గా ఆ ఏరియా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది మలద్వారం దగ్గర. సో ఎగ్జామిన్ చేసేటప్పుడు చిన్న యానోస్కోప్ అని ఉంటుందండి. దాన్ని ప్లేస్ చేసి చూస్తే పెయిన్ ఫ్రీగానే మనకి పైల్స్ ఉన్నాయా లేవా అని నిర్ధారించడం జరుగుతుంది. సో ఇలా చూస్తున్నప్పుడు మనకి ఈ పైల్స్ని 4 గ్రేడ్స్గా డిఫరెన్షియేట్ చేస్తారండి. ఫస్ట్ గ్రేడ్ కేవలం పేషెంట్ మోషన్లో రక్తం పడుతుందని మాత్రమే చెప్తారు, కానీ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు అక్కడ ఉబ్బుగా కనపడదు, కేవలం బ్లడ్ మాత్రమే మోషన్లో ఉంటుంది. సెకండ్ గ్రేడ్ ఒక చిన్నగా అక్కడ బల్జ్ అనేది ఏర్పడుతుంది, కానీ అది స్పాంటేనియస్గా బయటికి వచ్చే బల్జ్ స్పాంటేనియస్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ గ్రేడ్ అంటారు. థర్డ్ గ్రేడ్
బల్జ్ అనేది ఏర్పడుతూ అది బయటికి వచ్చినప్పుడు అది స్పాంటేనియస్గా వెళ్ళకపోగా మనం ఫింగర్తో పుష్ చేయాల్సి ఉంటుంది. ఇది 3rd గ్రేడ్. 4th గ్రేడ్ వచ్చి స్పాంటేనియస్గా బయటికి వచ్చిన పైల్ మాస్ అంటే బల్జ్ తిరిగి లోపలికి వెళ్ళకపోగా బయటే ఉండిపోతుంది. తద్వారా తీవ్రమైన పెయిన్ ఇవన్నీ ఏర్పడుతుంది. సో ఈ పైల్స్ మొత్తాన్ని చూసుకుంటే కేవలం గ్రేడ్ 4లో మాత్రమే మనకి పెయిన్ అనేది ఏర్పడుతుంది. మిగిలిన ఏ గ్రేడ్స్లోనూ పెయిన్ అనేది ఉండదు. సో ఎవరన్నా మనకి మోషన్లో బ్లడ్ పడుతుందని వచ్చి పైల్స్ అని కనపడినప్పుడు పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవుతోంది అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైల్స్ని గుర్తించాలి. కేవలం గ్రేడ్ 4లో మాత్రమే పెయిన్ ఉంటుంది. సో ఈ డిఫరెన్షియేషన్ కూడా ఏంటంటే ట్రీట్మెంట్ చేసేటప్పుడు గ్రేడ్ 4కి చేసినట్టు గ్రేడ్ 2కి గ్రేడ్ 3కి చేయకూడదండి. సో కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత వన్స్ పైల్స్ అని గుర్తించిన తర్వాత ఇనిషియల్ గ్రేడ్ 1 అయితే కేవలం డైటరీ మేనేజ్మెంట్తోనూ ఇందాక అనుకున్నట్టు వాటర్ కంటెంట్ ఇవన్నీ తీసుకుంటూ ఈ మోషన్ ఫ్రీగా రావడానికి వాడే లాక్సేటివ్ సిరప్స్ వాడుకుంటూ మేనేజ్ చేయొచ్చండి. ఈ గ్రేడ్ 2 గ్రేడ్ 3 వీటికి మనము లేజర్ ద్వారా సరి చేయొచ్చు. లేదంటే అసలు లేజర్ కూడా అవసరం లేకుండా చిన్నగా గ్రేడ్ 2 హెమరాయిడ్స్కి బ్యాండింగ్ స్క్లిరోథెరపీ లాంటి పద్ధతి ద్వారా అవుట్ పేషెంట్ ప్రొసీజర్ అంటే పేషెంట్ నడుచుకుంటూ ఓపిక వచ్చి అలాగే నడుచుకుంటూ నేరుగా ప్రొసీజర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత సింపుల్గా మనం ఈ గ్రేడ్ 2 ఆర్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్రేడ్ 3 పైల్స్ని మనం డీల్ చేయొచ్చు. ఎప్పుడైతే పైల్స్ బాగా లేట్ స్టేజెస్ ఆఫ్ గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 డెవలప్ అవుతుందో సర్జికల్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. ఈ ప్రాసెస్లో భాగంగా అక్కడున్న కంప్లైంట్ని బట్టి పైల్ సైజుని బట్టి వాటి యొక్క అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ని బట్టి ఎయిదర్ లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు లేదా ఓపెన్ హెమరాయిడెక్టమీ నార్మల్ ఓపెన్ హెమరాయిడెక్టమీ లాగా కూడా సరి చేసుకోవచ్చు. సో ఇది ఒక చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. పైల్స్తో బాధపడుతూ కంటిన్యూస్గా బ్లడ్ లాస్ అవుతూ ఇబ్బంది పడే కన్నా ఖచ్చితంగా దీని ద్వారా మనం కంప్లీట్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో పైల్స్ అనేది మనం మోషన్ పోయే దాంట్లో ఫస్ట్ డిస్కస్ చేసిన రీజన్ అండి. నెక్స్ట్ డిస్కస్ చేసే రీజన్ ఫిషర్. ఈ ఫిషర్ అనే ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ బ్లీడింగ్ వాళ్ళు తీవ్రమైన నొప్పిని కంప్లైంట్ చేస్తారండి. ప్లస్ బ్లీడింగ్ కూడా ఏంటంటే ఒక దారలాగా కాకుండా డ్రాప్ లాగా చిన్నగా పడడం జరుగుతుంది. సో ఇలా ఎప్పుడైతే పెయిన్ కంప్లైంట్ చేసి మైల్డ్గా బ్లీడింగ్ కంప్లైంట్ చేస్తారో వీళ్ళకి ఎగ్జామిన్ చేసినప్పుడు మలద్వారం దగ్గర ఉన్న కండరం అనేది చాలా టైట్గా ఉంటుందండి. ఈ టైట్నెస్ ఎంత ఉంటుందంటే పేషెంట్కి కనీసం మోషన్ కూడా బయటకి తీసుకురాని విధంగా చాలా తీవ్రమైన టైట్నెస్తో ఉంటుంది. సో ఈ టైట్గా ఉన్న కండరంతో పాటు పేషెంట్స్ మోషన్ని బయటికి వదలడానికి ఎప్పుడైతే స్ట్రెయిన్ చేస్తారో ఈ ప్రాసెస్లో అక్కడ లైట్గా చర్మం చీలుతుందండి. అలా చీలి ఉండడాన్ని ఫిషర్ అని అంటారు. సో ఇది కేవలం చిన్న డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్తోనే డయాగ్నోస్ చేసే ప్రాబ్లం అండి. సో దీనికి మనము సకాలంలో డయాగ్నోస్ చేసుకోవడం ద్వారా చిన్న ఆహార మార్పులు చేసుకుంటూ సిట్స్ బాత్ అనే ప్రాసెస్ని చేసుకోవడం ద్వారా ప్లస్ కొన్ని ఆయింట్మెంట్స్ ద్వారా మనం అక్కడ ఆ టైట్గా ఉన్న కండరాన్ని కొద్దిగా లూజ్ చేయొచ్చండి. ఈ ప్రాసెస్ అంతా రెగ్యులర్గా ఫాలో అవ్వడం ద్వారా ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద ఫిషర్ ఉన్న పేషెంట్స్ కేవలం ఈ మెడికల్ మేనేజ్మెంట్తోనే హీల్ అయిపోతారండి. కేవలం ఒక 5% ఎవరికైతే తీవ్రమైన టైట్నెస్ ఉంటుందో కండరంలో వాళ్ళల్లో ఈ ఆయింట్మెంట్ కూడా అప్లై చేయడానికి వీల్లేని విధంగా నొప్పి ఉంటుంది. ప్లస్ బ్లీడింగ్ కూడా లైట్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కేవలం ఈ 5% ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే అక్కడ కండరాన్ని కొద్దిగా లూజ్ చేసే సర్జరీ ఒకటి చేస్తామండి. ఈ సర్జరీ కూడా ఎయిదర్ లేజర్ ద్వారాను లేదా ఓపెన్ సర్జరీ ద్వారాను కంప్లీట్ చేసుకోవచ్చు. వన్స్ సర్జరీ అయిన తర్వాత అక్కడ ఫిషర్ హీల్ అవ్వడంతో పాటు పెయిన్ కూడా చాలా వరకు ఒక 3 to 5 days ప్రాసెస్లో మొత్తం తగ్గిపోతుందండి. సో ఈ విధంగా మేనేజ్ చేసుకోవడం ద్వారా ఫిషర్ నుంచి పూర్తిగా మనము ఉపశమనం పొందవచ్చు. నెక్స్ట్ మనకి ఇంకొక థర్డ్ రీజన్ మోషన్లో బ్లడ్ పడడానికి కామన్గా వింటుండేది చాలా కామన్గా వింటుండేది ఫిస్టులా అండి. ఈ ప్రాబ్లం ఏంటంటే మనకి మలద్వారం దగ్గర కొన్ని గ్లాండ్స్ ఉంటాయి.
అందరికీ ఒక 12 to 20 నెంబర్లో గ్లాండ్స్ ఉంటాయండి. ఈ గ్లాండ్స్లో ఇక్కడ కూడా ఏంటంటే కాసెటివ్ ఫ్యాక్టర్ కాన్స్టిపేషనే అండి. ఎక్కువగా స్ట్రైనింగ్, హార్డ్గా స్టూల్స్ పాస్ చేయడం, సరిగ్గా డైటరీ కంపోజిషన్ సరిగ్గా లేకపోవడం, ఇలాంటి ఇబ్బంది వల్ల అక్కడ ఎప్పుడైతే మనం స్ట్రెయిన్ అవుతూ ఉంటామో ఈ గ్లాండ్స్ యొక్క హోల్స్ ఉంటాయండి, ఓపెనింగ్స్, అవి సెక్రీట్ చేసే ఓపెనింగ్స్ అవన్నీ బ్లాక్ అవుతాయండి. బ్లాక్ అవ్వడం వల్ల ఆ గ్లాండ్స్లో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి చిన్నగా చీము చేరుతుంది. కొంతమందిలో అంటే ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉన్న వాళ్ళలో ఈ చీము కండరాలని కూడా చీల్చుకుంటూ ఈ మోషన్ పోయే ఏరియా చుట్టుపక్కలంతా కూడా చీము చేరిపోవడం, బాగా తీవ్రమైన నొప్పి, జ్వరం రావడం ఇలా జరుగుతుందండి. దీన్ని పెరియానల్ యాబ్సెస్ అంటారు. సో దీన్ని మనము ఎప్పుడైతే ఇంత సివియర్గా ఇన్ఫెక్షన్ అక్కడ స్ప్రెడ్ అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మనము సర్జరీ ద్వారా ఈ యాబ్సెస్ని డ్రైన్ చేయడం ద్వారా వాళ్ళు పెయిన్ ఫ్రీ అవుతారండి. ఇది ఒక పార్ట్ అండి. కొంతమందిలో ఏంటంటే ఈ యాబ్సెస్ ఇంత తీవ్రంగా ఒక కండరాల్ని కూడా చీల్చుకుంటూ బయటకు వచ్చేంత తీవ్రం కాకుండా కనీసం పేషెంట్ కూడా గుర్తించడానికి అంత ఇబ్బంది పెట్టని విధంగా ఉంటూ కేవలం అక్కడ ఇన్ఫెక్షన్ లాగే వచ్చి చిన్నగా అది రికరెంట్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఒక హోల్ ద్వారా, కండరాల ద్వారా బయటకి ఒక మోషన్ పోయే ద్వారం చుట్టూతో ఉన్న ఒక చర్మానికి ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటుందండి, కేవలం అక్కడున్న ఇన్ఫెక్షన్ వల్లనే. సో ఎప్పుడైతే ఈ కనెక్షన్ లోపల మలద్వారం లోపల ఒక కనెక్షన్తో పాటు బయటకు కూడా ఒక కనెక్షన్ ఏర్పడుతుందో ఈ హోల్ ద్వారా లోపల నుంచి చీము పడడం, అప్పుడప్పుడు బ్లడ్ పడడం, ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయండి. దీన్ని ఫిస్టులా అంటారు. సో ఈ ప్రాబ్లంతో వచ్చే పేషెంట్స్ అందరికీ వాటి యొక్క ఫిస్టులా లొకేషన్ని బట్టి, సింపుల్ ఫిస్టులా అయితే ఇమేజింగ్ కూడా అవసరం లేకుండా, కొంచెం కాంప్లికేటెడ్ ఫిస్టులా అంటే కొంతమంది బాగా నెగ్లెక్ట్గా ఉంటూ అది ఏమీ కాదు, ఏమీ చేయదు అన్న ఒక ఫాల్స్ బిలీఫ్తో ఎక్కువ రోజులు ఆ ఫిస్టులాని అలాగే పెట్టుకోవడం వల్ల అది కాంప్లికేటెడ్ అవుతుందండి. మల్టిపుల్ సెకండరీ ట్రాక్స్ అంటే ఒక ట్రాక్ లాగా కాకుండా 2-3 ట్రాక్స్ లాగా ఓపెన్ అయ్యి బయట మల్టిపుల్ హోల్స్ అన్నీ ఏర్పడతాయండి. ఇలా వచ్చిన పేషెంట్స్కి ఎంఆర్ఐ ద్వారా టోటల్ ట్రాక్స్ డిలినియేట్ చేసుకొని వీళ్ళకు కూడా ఏంటంటే కంప్లీట్గా ఫిస్టులాని కాజ్ చేసే ఇంటర్నల్ ఓపెనింగ్ దగ్గర నుంచి బయటకు వచ్చే హోల్ వరకు మొత్తం క్లియర్ చేస్తూ ఫిస్టులాని టోటల్గా రిమూవ్ చేస్తూ సర్జరీ కంప్లీట్ చేయొచ్చండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్లో దానివల్ల వచ్చే చాలా వరకు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. తర్వాత వీటి వల్ల రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల పేషెంట్స్ కొంతమంది కనీసం కూర్చోవడానికి లేదా రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా ఈ ఫిస్టులాతో చాలా ఇబ్బంది పడుతుంటారండి. వీటన్నిటికీ కేవలం ఇందాక మనం ఫిషర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు మెడికల్ మేనేజ్మెంట్తోనే 95% క్యూర్ అవుతుంది అని చెప్తున్నాం. అలాగే ఫిస్టులాతో గురించి డిస్కస్ చేసేటప్పుడు 100% దీనికి సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం అండి. సో కేవలం సర్జికల్ మేనేజ్మెంట్తోనే దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం నుండి మనము పూర్తిగా బయటపడడానికి ఎర్లీగా మెడికల్ అటెన్షన్ తీసుకోవడం, దాన్ని డయాగ్నోస్ చేసుకోవడం, ఎర్లీగా దానికి సర్జరీ చేయించుకోవడం వల్ల కంప్లీట్గా రిలీఫ్ పొందుతారండి. సో ఇప్పుడు మనము టోటల్గా పైల్స్ గురించి, ఫిషర్ గురించి, ఫిస్టులా గురించి, వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు, దాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు అండ్ దాన్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటే మంచిది అని తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ.